నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. ఈరోజు ఒక చిన్న వీడియోతో అలాగే ఒక మంచి విషయం షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరిచ్చే ఆ ఒక్క చిన్న లైక్ ఈ వీడియోని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను మట్టెలు చేయించుకోవడానికి మా పుట్టింటికి అంటే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళానండి. ఇక్కడ నుంచి నాకు 4 hours జర్నీ హైదరాబాద్ నుంచి హనుమకొండకి. సో నేను వెళ్ళేసరికి 12 అయిందండి. నేను వెళ్ళేసరికి అమ్మ నా కోసం అన్నీ రెడీ చేసేసి కంసాలకి ఏమేమి ఇవ్వాలి, అలాగే వంటలు ఏమేమి చేయాలి అవన్నీ చేసి ఇలా ఇల్లంతా ముగ్గులతో అలంకరించి పూజ చేసేసుకొని వంటలన్నీ చేసేసి నా కోసం ఎదురు చూస్తూ ఉందండి. ఎంతైనా అమ్మవాళ్ళు మన కోసం చాలా చాలా ప్రేమగా చూస్తారు కదండి. మనం వస్తున్నాము అని అంటే, వాళ్ళ పిల్లలు వస్తున్నారు అని అంటే ఎక్కలేని ఓపిక వచ్చేస్తుంది. ఎంతో చేత కాకుండా ఉన్నా కూడా అమ్మ మనం వెళ్ళాము అంటే 2 రకాల కూరగాయలు ఇంకా పిండి వంటలు అన్నీ చేసి రెడీగా ఉంచుతారు. సో మా అమ్మ కూడా అంతేనండి. నేను వెళ్ళేసరికి అసలు ముందు రోజు వరకు జ్వరంగా చాతగానట్టుగానే ఉంది. నేను వస్తున్నానని తెలియగానే ఇవన్నీ నా కోసం రెడీ చేసిందండి. నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి ఒక్కదాన్ని వెళ్ళాను. ఎందుకంటే అది వర్కింగ్ డే అవ్వడం వల్ల మా హస్బెండ్ రాలేదు. జస్ట్ నన్ను ఉప్పల్ వరకు దిగబెట్టేసి అక్కడ నుంచి కార్లో వెళ్ళిపోయానండి నేను క్యాబ్. సో ఇది ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్ ఉంది, స్కూల్కి వెళ్ళారు. అమ్మ పప్పు, సాంబారు, అలాగే బీరకాయ కర్రీ, వైట్ రైస్, పులిహోర, ఆలు ఫ్రై, 2 రకాల పచ్చళ్ళు, అలాగే రసము అన్నీ చేసేసి, స్వీట్ అంటే ఇంకా తనకి చేయడం ఓపిక లేదని భక్ష్యాలు తెప్పించేసిందండి. ఎందుకంటే ఒకటి స్వీట్ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి అమ్మ చేయించింది. ఇవన్నీ చేసి దేవుడి దగ్గర పెట్టి ఆరగింపు చేసేసాక కంసాలు వచ్చిన తర్వాత మట్టెల ప్రాసెస్ అంతా అయిన తర్వాత భోజనం చేసుకొని 3 o'clock అలా వచ్చామండి. 3:30కి నేను అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరానండి. ఎందుకంటే మళ్ళీ ఆ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట. కరెక్ట్ 12:30కి కంసాలు వచ్చేసారండి. మా దగ్గర అయితే 3 పువ్వులు అంటే 3 వరుసలు దారం తీసుకొని దానికి పసుపు రాసేసి ఇలా కట్టుకొని అప్పుడు ఆ కంసాలి ఆ మట్టెల్ని తీసేసుకొని వెళ్ళిపోతారండి. అంటే అక్కడికి వెళ్ళి కూడా చేయించుకోవచ్చు, కానీ అమ్మకి కొంచెం ప్రాబ్లమ్, తను నడవలేదు. సో అందుకని ఇంటికే రమ్మంటాం అనమాట మేము. ఎప్పుడు వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో అవి మనము పే చేస్తే వాళ్ళే ఇంటికి వచ్చి తీసుకెళ్తారండి. సో ఇలా దారపు పోగులు మనం కట్టుకున్న తర్వాత ఆ వెండి మట్టలు వాళ్ళు తీసుకెళ్ళి మనకు చేసి ఒక 1-2 hours మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తారండి. అప్పుడు ఇచ్చి వచ్చే వరకు కూడా మనం భోజనం చేయకుండా ఉండాలన్నమాట. సో మేము అన్నీ రెడీ చేసేసుకొని మేము అతని కోసం వెయిట్ ఉన్నామన్నమాట. ఇక్కడ 12:30, 1 వరకు వచ్చారండి. మాకు 12:30 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా ఉంది టైము. కానీ నేను మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, ఒక 1 hourలో మోస్ట్లీ ఒక 1 hourలో తెచ్చి ఇవ్వండి, మళ్ళీ అమ్మాయి రిటర్న్గా హైదరాబాద్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అతన్ని రిక్వెస్ట్ చేశాము. మేము 2:30 వరకు కూడా వెయిట్ చేశానండి. సో ఇద్దరికి ఇలా తీసేశారు. మట్టెలన్నీ తీసిన తర్వాత వాళ్ళకి మన కాళ్ళు ముట్టుకుంటారు కాబట్టి అయ్యగారు లాగానే వాళ్ళని ట్రీట్ చేస్తూ మనం వారికి సంభావన ఇస్తామన్నమాట. ఒక విస్తరాకులో బియ్యము, పప్పులు, ఉప్పులు, అన్ని కూరగాయలు మనం స్వయం పాకం అయ్యగారికి ఎలా ఇస్తామో అలా ఈరోజు మనం ఇలా కంసాలికి ఇవ్వాలి. తర్వాత కాళ్ళు మొక్కకున్నా వాళ్ళు మన కాళ్ళు ముట్టుకొని పెడుతుంటారు కదండి, ఒకటి ఏదో ఉంటుంది, ఒక స్టోన్, దాని మీద పెట్టి ఇలా కొడతారనమాట. సో దాని మీద పెట్టేసి మనం వాళ్ళకి అక్కడ దండం పెట్టేసుకొని ఈ సంభావన వాళ్ళకి ఇచ్చేసి ఇంకా వాళ్ళు మనకి ఎంత డబ్బులు ఇవ్వమంటారో కట్నం లాగా అది కూడా ఇస్తామండి. మళ్ళీ ఛార్జెస్ కాకుండా పప్పు, నూనె, చింతపండు, అల్ల తాంబూలం అన్నీ ఇస్తామన్నమాట. సో మీ దగ్గర ఎలాంటి ట్రెడిషన్ని ఫాలో అవుతారు? జస్ట్ ఇచ్చేసి వచ్చేసి ఇవి వేయించుకుంటారా, ఎలా చేస్తారు? మేమైతే పెళ్లి మట్టెలతోనే ఇది మళ్ళీ రిపీట్గా చేయించుకుంటామండి. అంటే పెళ్లి మట్టెలు చేసిన తర్వాత ఆ మట్టెల్ని మళ్ళీ కంసాల దగ్గరికి సెకండ్ టైం 5 years తర్వాత వెళ్ళి అందులో ఇంకొంచెం వెండిని యాడ్ చేసి చేయించుకున్నామండి. అది మొత్తం వాళ్ళకి ఇచ్చేసి రెడీమేడ్గా కొనుక్కొని రావడం చేయము. పెళ్లి మట్టెలతోనే ఎవ్రీ 5 yearsకి చేస్తూ ఉంటాం. అందులోనే మళ్ళీ ఇంకొంచెం వేసి నెక్స్ట్ 5 years మళ్ళీ అందులోనే
ఇంకొంచెం వెండి వేసేసి మళ్ళీ 5 ఇయర్స్కి అలా కరిగిచ్చేసి చేయించుకుంటాం అనమాట. అది మా పద్ధతి అండి. మీ దగ్గర ఎలా ఫాలో అవుతారు? నేను కొంతమంది ఫ్రెండ్స్ని కానీ నైబర్స్ని కానీ చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది వేసేసి మళ్ళీ కొత్తవి రెడీమేడ్గా కొనుక్కొని రావడం కానీ ఇది ఇచ్చేసి చేయించుకోవడం అలాంటి పద్ధతులు ఏమీ పాటించరంట. అలా కాదండి, ఇలా చేస్తే చాలా మంచిది. చాలా మీకేమన్నా ఐడియా ఉంటే ఒకవేళ మీరు పెద్దవాళ్ళని కనుక్కొని ఈసారి ఈ ట్రెడిషన్ని ఫాలో అయ్యి చూడండి, చాలా మంచిదంటండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో సంతోషంగా మనకిస్తారు. వాళ్ళకి ఆ సంభావన ఇవ్వడము ఎంతో వెనకటి నుంచి వస్తున్న పద్ధతి అండి ఇది. ఇలా ఉంటుంది చూడండి. వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారు 2 అవర్స్ తర్వాత తీసుకొని వచ్చాడనమాట. అమ్మది మాత్రం నేను వీడియో తీసానండి. దాన్ని ఏదో అంటారంటే ఇలా కాలు పెట్టిపించాడు కదా, దాన్ని ఏమో అంటారు, నాకు తెలీదు, పేరు గుర్తుకులేదు. సో దాన్ని మొక్కేసి అతనికి ఆ సంభావన ఇచ్చేసి డబ్బులు ఎంత ఛార్జ్ అయింది, ఎంత తరుగు, మేకింగ్ ఏంటి అవన్నీ ఒక అమౌంట్ చెప్పాడండి. మొత్తం ఇచ్చేసాము. సో అతను వెళ్ళిపోయిన తర్వాత మేము భోంచేసుకొని మళ్ళీ తర్వాత అమ్మ వాళ్ళు నాకు కూడా చీర పెట్టారనమాట. సో అది కట్టుకొని ఉంటారనమాట యాక్చువల్గా అయితే. కానీ నాకు అక్కడ అంత టైం లేదు. పెట్టగానే అమ్మ కట్టుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకోమంది. కానీ అంత టైం లేదు. నేను అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇది నేను ఇచ్చేసాను. నెక్స్ట్ అమ్మ ఇవ్వడానికి రెడీగా పెట్టుకుంది. ఈలోపు నాకు టైం అవుతుంది మళ్ళీ పంపించాలని చెప్పేసి నాకు అంటే చీర అలా పెట్టేసి పంపిస్తున్నారండి. ఇదే అండి వీడియో. మీకేమన్నా నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సర్వే జనా సుఖినో భవంతు.